అంటే ఇంకోటి మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ హ్యాండ్ మీద ఉన్న పచ్చబొట్టు ఊరికే కనిపిస్తూ ఉంది. ఏంటి అది ఏ సందర్భంలో వేసుకున్నారు? ఇది నేను నా మామూలుగా కాలేజ్లో ఉన్నప్పుడు వేసుకున్నానండి. గిటార్ విత్ వింగ్స్ మధ్యలో పిఆర్ అని నా పేరు, గిటార్ విత్ వింగ్స్. తర్వాత ఇది దిస్ ఈజ్ లైక్ బీచ్ అండి, బీచ్ కి సంబంధించి. ఒకసారి మా వాళ్ళకి అది చూపించండి. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను పోస్ట్. ఒక 5 ఉన్నారు, యాక్చువల్గా 6 అంట. 5 లైన్ గా సేమ్ ప్లేస్ లో సేమ్ ఇదండి. మాది మా ఫ్రెండ్స్, నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. మాకు ఒక గ్రూప్ ఉంది. సో వీఆర్ లైక్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మేము ట్రిప్ మీద వెళ్తాం. గోవా ట్రిప్ కంపల్సరీ. ఓన్లీ మా బ్యాచ్ వరకే వెళ్తాము మేము. లైక్ ఆ పర్టికులర్ పీరియడ్ వరకు ఫుల్, అప్పటి వరకు ఆ ఇయర్ మొత్తాన్ని మర్చిపోయేసి ఆ పర్టికులర్ చేసి ఉంటాం. వెరీ క్లోజ్ సర్కిల్ ఆఫ్ మైన్, ఓన్లీ 6 to 7 మెంబర్స్ మేమే ఉంటాము. మా 6 మెంబర్స్కి సేమ్ ప్లేస్లో సేమ్ ఇది ఉంటుందండి. విత్ ఫ్యామిలీసా? మీ 6 మెంబర్స్ వెళ్తారు? ఓన్లీ 6 మెంబర్స్ వెళ్తామండి. నో ఫ్యామిలీస్, ఓన్లీ 6 మెంబర్స్. అంటే గోవాలోనే వేయించుకున్నారా? బీచ్ అదంతా అక్కడే వేయించాం. బీచ్, 2 తాడి చెట్లు, కొబ్బరి బొండ కూడా ఉన్నట్టు. కొబ్బరి బొండ, అలలు, సూర్యుడు. లైక్ నా ఫ్రెండే డిజైన్ చేశారనమాట ఇందులో బ్యాచ్లోనే. శక్తి అని ఈజ్ ఎ డిజైనర్. సో తను, సో శక్తి, సాహితి వాళ్ళిద్దరు కపుల్ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత లవ్ మ్యారేజా? వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. అదే అంటే ఫ్రెండ్స్ లో కపుల్ ఉన్నారంటే మనోహర్, యశ్వంత్, ఫనీ, నేను. సో మేము ఒక గ్రూప్ అనమాట. సూపర్. అంటే చైల్డ్హుడ్ నుంచే? లేదండి, ఇండస్ట్రీకి వచ్చాక మనోహర్ నేను వచ్చేసి బీటెక్ నుంచి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇండస్ట్రీ నుంచి మిగతా వాళ్ళంతా మేము ఇండస్ట్రీ ఫ్రెండ్స్. డైరెక్టర్, కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంది. సినిమా తీసేయచ్చు. ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే రండి తీసేద్దాం. యాక్చువల్గా అంటే జనరల్లీ మీరు పచ్చబొట్టు వేయించుకునే దాకా వచ్చారు అంటే నో ద మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. లైక్ ఇప్పుడు ఏంటి అంటే ఏ రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడాలనుకున్నా సరే ఎక్కడ ఎలా బ్రేక్ అయిపోతుంది ఏంటి అనేది చెప్పలేం. సో అలా ఒక ఫ్రెండ్షిప్కి జనరల్ మీనింగ్ ఏంటి అంటే ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ మీనింగ్ అండి అండర్స్టాండింగ్ అండి. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అర్థం చేసుకోవడం. కొన్నిసార్లు మనం మన పార్ట్నర్స్తో రిలేషన్లో ఉన్న మనకు గొడవలు వచ్చే మేజర్ పాయింట్ అర్థం చేసుకోకపోవడం అని అంటాం. అమ్మాయికైనా అబ్బాయికైనా అర్థం చేసుకునేవాడే ఫ్రెండ్ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఎవరితో గొడవ వచ్చినా మనం వెళ్ళి చెప్పుకునేది ఫ్రెండ్ కానీ. ఇంట్లో గొడవ అయినా, బ్రదర్ అండ్ సిస్టర్తో గొడవ అయినా, ఫ్యామిలీలో గొడవలు వచ్చినా, ఇప్పుడు పిల్లలతో గొడవ అయినా వాడు వెళ్ళి ఫ్రెండ్ దగ్గర మందు సిట్టింగ్ వేసుకొని కూర్చొని అక్కడ బాధలు చెప్పుకుంటాడు. ఎవ్రీవన్, ఈవెన్ విమెన్ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫ్రెండ్ ఉంటారు. ఏ చిన్న ఇష్యూ అయినా వెళ్ళి వాళ్ళు ఫస్ట్ చెప్పేది వాళ్ళ ఫ్రెండ్కే చెప్పుకుంటారు. ఫ్రెండ్. సో ఎందుకు వాళ్ళకి చెప్పుకుంటారంటే వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరండి, అర్థం చేసుకుంటారు. మన తప్పున్నా, సో ఇప్పుడు ఒక గొడవ జరిగింది అందులో మనదే తప్పున్నా కూడా వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు. మనల్ని అర్థం చేసుకొని ముందు కామ్ డౌన్ చేస్తారు మనల్ని. అవునా అలా జరిగిందా, లేదు అసలు తప్పు అది ఇదని. తర్వాత మెల్లిగా మనకి ఇంజెక్ట్ చేస్తారు. అలాగా అమ్మా, ఇలాగా నీ సైడ్ కూడా కొంచెం ఇది చూసుకో, ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. సో అక్కడే ఫ్రెండ్షిప్. ఏదో మొండిగా మనం ఏది చెప్తే అది వినడం కూడా కాదు, మనకు తప్పులు చెప్పాలి. మనం అది అర్థం చేసుకుంటామో లేదు సెకండ్, కానీ మనకు చెప్పేవాడు ఉండాలి. ఊరికైనా మనం ఏది చేసినా అసలు వా సూపర్ అనేవాడు ఆడు కాదు ఫ్రెండ్. సో నాకు లక్కీగా నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారండి, దే ఆర్ లైక్ మంచి వెల్ విషర్స్. నాకు ఏదున్నా నాకు చెప్తారు, మంచి చెడు రెండు, ఇది నీది తప్పు, ఇది కరెక్ట్, ఇది అని అన్నీ చెప్తారు. సో ఐ లిటరలీ ఫీల్ దట్ అండర్స్టాండింగ్. ఫ్రెండ్షిప్ అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, మనల్ని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడం. ఓకే. అంటే జనరల్గా ఫ్రెండ్షిప్ అనేది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మొదలవుతుంది. ఆర్ ఎల్స్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వీళ్ళు మనకు ఫ్రెండ్ అవుతారా లేదా అని అనుకునే లోపే ఫ్రెండ్ అయిపోతారు. మన ఫ్యామిలీలో కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్స్ వస్తాయి. సమ్ సర్టన్ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ వేరు ఉంటుంది, మ్యారేజ్ బిఫోర్ ఫ్రెండ్షిప్ వేరేలా ఉంటుంది అంటే నిజమేనంటారా? అవునండి, నిజమే అండి. అది ఎందుకు నిజమే అంటే దట్ డిపెండ్స్ అపాన్ పార్ట్నర్ అండి, ఆపోజిట్ పార్ట్నర్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇప్పుడు అమ్మాయికైనా వచ్చే అబ్బాయి అంత అండర్స్టాండింగ్ ఉంటే తన ఫ్రెండ్స్ని కూడా తను యాక్సెప్ట్ చేయగలుగుతాడు, వాళ్ళతో పాటు తను కలిసిపోగలుగుతాడు. అబ్బాయికైనా అంతే, వచ్చే అమ్మాయి అర్థం చేసుకుంటుంది అనుకుంటే తను కూడా ఈ ఫ్రెండ్స్తో పాటు కలిసి తిరుగుతుంది.
అదే అర్థం చేసుకోకుండా చిన్న ప్రాబ్లం ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీడు పాడైపోతుంది, వీళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నప్పుడు సో ఇక్కడికి వచ్చి ఒక రిలేషన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇంకో రిలేషన్ పోగొట్టుకోవాల్సిన పరిస్థితిలో కొంతమంది ఉంటారు. సో ఆ టైంలో ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తారు అంటే దట్స్ ఓకేరా, మేము అర్థం చేసుకుంటాము, వెళ్ళు, మీ ఆడికి నచ్చట్లేదు కదా వెళ్ళు, మీ ఆడు పంపించట్లేదు కదా దట్స్ ఓకే, మేము అర్థం చేసుకుంటామని అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా ఉంటుంది. ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా అర్థం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అంటేనే అర్థం చేసుకునే వాడి దగ్గరికే వాడు వద్దాం అనుకుంటాడు. సో వీళ్ళు అర్థం చేసుకుంటాడు కాబట్టి వాడు రాకపోయినా వీళ్ళు ఫీల్ అవ్వరు, ఓకే తను ఒక ట్రబుల్లో ఉన్నాడు, టైం పోతూ ఉంటే వాళ్ళే అర్థం చేసుకుంటారని వదిలేస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్ మూవీస్ గురించి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తీసుకునే ముందు లైఫ్ లైన్ గురించి ఏమన్నా అసలు అంటే నాకు ఎందుకో పెళ్ళంటే ఒక భయం వచ్చేసిందండి. ఎందుకు అంటే ప్రపంచాన్ని ఎక్కువ చూడడం వల్ల అండ్ నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూడడం వల్ల, నేను రిలేషన్లో ఉండి అది బ్యాక్ ఫైర్ కొట్టడం వల్ల సో ఒక భయం వచ్చేసింది. నమ్మడానికి వెళ్ళట్లేదు అన్నమాట మైండ్. నమ్మాలంటే భయం వేస్తుంది, ఎవరిని నమ్మాలి అంటే భయం వేస్తుంది. అమ్మాయిలనే కాదు, అంటే నమ్మకమే పోయింది అనమాట. యూజువల్లీ ఎవరిని నమ్మను నేను ఈ రోజుకి, ఎవరిని అస్సలు. నో వన్, ఐ ట్రస్ట్ నో వన్. అయ్యో పెద్ద బండరాయి లిటరలీ అంటే ఐ ట్రస్ట్ నో వన్. అంటే అలాగా తయారయ్యాను, అంటే అలా మారిపోయాను నేను. ముందు అలా లేకుండా, ముందు ఐ వాజ్ లైక్ అందరు అబ్బాయిలాగా చాలా ప్రశాంతమైన లైఫ్ ఉండేది. ఎప్పుడైతే లవ్ లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ చూసి ఫెయిల్యూర్స్, బ్యాక్ ఫైర్స్, మోసాలు అవి చూశాక ఇంకా వద్దే అటువైపు అని ఫిక్స్ అయిపోయాను. ఇంటరప్ట్ అవ్వాలనుకోవట్లేదు కానీ ఏమైందని అడగాలను ఉంటుందండి. లైక్ ఇప్పుడు సమ్ గర్ల్ ఉన్నారు ఫేమస్, వాళ్ళు ఇలాగే ప్రపోజ్ చేశారు. వాళ్ళు ప్రపోజ్ చేసి లవ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడి, మా ఇంట్లో మాట్లాడి, జాతకాలు చూపించి లైక్ పెళ్ళి దాకే వెళ్ళిన టైంలోకి వచ్చేసి లేదు నాకు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు, సో నేను తనతో వెళ్ళిపోతాను, నీతో ఉండని చెప్పేసి తను వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంటి వరకు వచ్చిన తర్వాత లిటరలీ ఉంటారు మళ్ళీ చాలా ఫేమస్. వాళ్ళ మదర్ అండ్ డాటర్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా ఫేమస్. మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు అవ్వలేదండి వాళ్ళకి. అదేంటి చేసుకుంటాను వెళ్ళిపోయి. వాళ్ళది ఒక చాలా టిపికల్, తర్వాత తెలుసుకున్నాను నేను, దే ఆర్ లైక్ చాలా టిపికల్ విమెన్. అందరిలా కాదు, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు సింపుల్ అండి, ఒక మనిషిని మనం నెగిటివ్ చేయడం చాలా ఈజీ అండి. మోర్ దెన్ మనల్ని మనం సరిదిద్దుకోవడం కంటే మనం ఏం చేయొచ్చు అంటే తప్పు నాది కాదు వాళ్ళదే అని వదిలేయడం ఈజీ అనమాట. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే మనం ఒక పర్టికులర్ రిలేషన్లో ఉన్నప్పుడు జరిగిన ఏ అనుభవాన్ని అయినా మనం పక్కనోడి మీద తోసేసి వాళ్ళు బ్లేమ్, వాళ్ళు టాక్సిక్ అనేయడం ఈజీ. మనం ఏం చేసాము, ఏం చేయడం వల్ల అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది కష్టం, అది ఒప్పుకోవడం కష్టం. సో అలాగా వాళ్ళు ఏంటంటే తను ఇలాగ అడుగుతాడు, తను ఇలా మాట్లాడతాడు, అది ఇది అని అనడమే. వాళ్ళు చేసినవి ఏంటి అనేది చెప్పుకోరు ఎవరు. మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు చాలామందికి చెప్పుకోవడం జరిగింది. అఫ్కోర్స్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, మనం పట్టించుకోగలడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ చేశారన్నా కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు అని చెప్పి నేను అనాలనుకోవట్లేదు. ఒకవేళ రిటర్న్ ఏమైనా వస్తే వాట్ ఈస్ యువర్ మెసేజ్? చాలా ఒకటి, మనం నచ్చక ఆర్ మనతో ఇబ్బంది పడి పక్కకి వెళ్ళిన వాళ్ళు వీడు మారతాడు అనుకోవడం ఒకటండి. అలా అనుకొని నేను మారినా మారకపోయినా వాళ్ళు వేరే రిలేషన్లోకి మూవ్ అయ్యి ఆర్ తర్వాత వచ్చారు అని అంటే దేర్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్. నాకు నువ్వు కాదు వేరే వాళ్ళు ఉన్నారు, నాకు వేరే వాళ్ళు కావాలి అని వెళ్ళినప్పుడు ఐ డోంట్ థింక్ మళ్ళీ మన దగ్గరికి రావడం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అప్పుడు దానికి వాల్యూ లేదు, అసలు మీనింగే లేదు కదా లవ్ అంటే. సో ఐ డోంట్ థింక్ ఆ సిచ్యువేషన్లో నేను యాక్సెప్ట్ చేయలేను. మరి ఏ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అలాగే ఉన్నా. నేను నెక్స్ట్ డైలాగ్ అదే అని చెప్పాలనుకుంటున్నాను.